రైట్, ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసి నేను కూడా దేవుని సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, ఈ ప్రకృతిని ఇంకా తిప్పుచు ప్రతి తరములో ఎంతోమందిని పుట్టిస్తూ వారి కాలము తీరిన తర్వాత వారి శరీరములో నుండి వేరు చేసి వారి క్రియలను బట్టి వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తూ ఈ తరములో మమ్మల్ని పుట్టించి సజీవులుగా ఉంచి ఎన్నో మార్లు మీకు అవిధేయతతో ఎదురు తిరిగినప్పటికీ మా యొక్క పాపాలని, తప్పుల్ని, అపరాధాలని క్షమిస్తూ ఓరిమితో మీ దీర్ఘశాంతముతో మమ్మల్ని ఓర్చుకుంటున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీరంటేనే ప్రేమ కనుక మీ ప్రేమ వాక్కులు వినటానికి బైబిల్లోని లేఖనాలలోని విశిష్టమైన సంగతులు నేర్చుకోవటానికి మాకిచ్చిన అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ అవకాశాన్ని ఎంతోమంది కోల్పోయి సెలవులలో ఆనందాన్ని అనుభవిస్తూ వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మనసంతా ఇక్కడే నిలిపి వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే ఆలోచన విధానంతో మీ పిల్లల్ని సిద్ధపరచండి. ఈ సందర్భంలో గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను మరుగుపరచండి. మీ దీనదాసుడిగా మీ యొక్క వాక్యాన్ని మీ పిల్లలకు వివరించగలిగే సాధనంగా నన్ను ఉపయోగించుకొని దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్మని పూర్ణ సహకారాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఎవరి చేతులు లేవట్లా, బరీగు తిన్నారని అర్థమవుతుంది. చేతులు కూడా లేవలేనంత కదా. రైట్, ఇప్పుడు గ్రంథంలోకి ప్రవేశిద్దాం. యూదా పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం. మొదటి అధ్యాయం అంటే ఒకే అధ్యాయం ఉంది, అందులోని మొదటి వచనాన్ని ఈరోజు మనం ఇప్పుడు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలండి, 1వ వచనం. ఈ గ్రంథ రచయిత చాలామంది యోధాలను వెతికాం ఉదయం. ఎవరో కాదు, యేసుక్రీస్తు సహోదరుడైన యోధా గారు, తమ్ముడైన యోధా గారు అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి డౌట్ రావాలి. మీకు వచ్చిందా లేదా? రావాలి. పొద్దున చెప్పిందంతా వ్యర్థమే కదా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు అంటున్నాడు తప్ప యేసుక్రీస్తు తమ్ముడిని, యేసుక్రీస్తు సహోదరుని అంటలేదు. కాబట్టి ఆయన కాకపోవచ్చేమో అనే అనుమానం ఆలోచించిన వారికి వచ్చింది. మీరు ఆలోచిస్తే మీకు రావాలి. వచ్చిందా? మనం ఆలోచిస్తూ చదవం, ఏదో ఆలోచిస్తూ ఇది చదువుతాం. కాబట్టి మనకు వచ్చే అవకాశం, డౌట్ వచ్చే అవకాశం లేదు. అయినా డౌట్ రేపి దాన్ని క్లియర్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పత్రిక రాసిన యాకోబు గారు యేసుక్రీస్తు సహోదరుడని ఫిక్స్ అయిపోయాం. అయినా ఇక్కడ తను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ తమ్ముడు కాకపోవచ్చు అనే అనుమానం రావటం సహజమే. కానీ యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన సహోదరులు ఆయన అంగీకరించలేదని ఉదయకాలంలో మనం నేర్చుకున్నాం. అంతవరకు కన్ఫామ్. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన సహోదరులు ఆయన అంగీకరించారు అని అపోస్తల కార్యాలు 1:13 మనం చదివాం. మేడగదిలోనికి వెళ్ళిన వారి జాబితాలు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారి సహోదరులు ఉన్నారు. అలాగే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు ఉదయం చదివాం. ఈ సహోదరులు ఏం చేశారు? భార్యలను వెంటబెట్టుకొని
సువార్త పనికి వెళ్ళారు అనేది మనకు అర్థమైంది. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత నమ్మారు కాబట్టి ఆయనే. అయితే మరి ఇక్కడ దాసుడిని, తమ్ముడిని అని చెప్పకుండా, సహోదరుని అని చెప్పకుండా దాసుడిని అని ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ఒకడు సహోదరుడు అని చెప్తే యాకోబు సహోదరుడు అని ఎందుకు పరిచయం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో వీళ్ళు అస్సలు అంగీకరించకపోగా ఈయన్ని వ్యతిరేకించారు. ఆ గిల్టీ ఫీలింగ్ ఈయనలో ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, ఈయన ఒకప్పుడు మా ఇంట్లో మాతో పాటు తోడబుట్టినవాడు అనుకొని చులకనగా చూసాం. ఈరోజు ఆయన కేవలం మా తల్లి గర్భంలో మాకంటే ముందుగా పుట్టినవాడని మాత్రమే ఆలోచించిన మేము, ఆయన మానవుడు కాదు, ఆయన మహానుభావుడు, మహాత్ముడు, ఆయన ద్వారానే ప్రజలందరికీ రక్షణ ఉందని, ఆ రక్షణ నాకు కూడా ఆయన్ని నమ్మితేనే ఉంటుందన్న విషయం ఎప్పుడు తెలుసుకున్నాడు ఆయన? యేసుక్రీస్తు సహోదరుడు ఆయన చనిపోయి పునరుద్ధానుడు అయిన తర్వాత తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన తమ్ముణ్ణి అని చెప్పుకోవటం కంటే ఆయన దాసుణ్ణి అని చెప్పుకోవటమే ఆయనకి ఇష్టమైంది. అంటే తగ్గింపు చూడండి ఎట్లా ఉందో. పలానాయన ఆయన మా అన్నయ్య అని చెప్పుకుంటే ఆయన వలన వచ్చే గౌరవం వేరు కదా. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. మంత్రి ఎవరయ్యా అంటే మనకు బాగా దూరపు చుట్టం అయినా ఏం చెప్పుకుంటాం? మావాడే, మాకు జిగిరి దోస్తు, జిగిరి దగ్గర బంధువు అని చెప్పుకుంటాం గొప్పోడైతే. ఒకప్పుడు అసహించుకున్నవారు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుంటే ఈయనకు వచ్చే గౌరవం వేరు కదా. అందుకని ఆయన పేరుతో వచ్చే గౌరవం కాదు నాకు కావాల్సింది, ఆయన దాసుడుగా వచ్చే గౌరవం చాలు నాకు అని యేసుక్రీస్తు వారి ముందు తన్ను తాను తగ్గించుకొని దాసుడుగా ఆయన్ని పరిచయం చేసుకుంటున్నాడు తప్ప ఆయన కాకపోవటానికి అవకాశం లేదు. ఇంకా రెండో కారణం ఏంటంటే యాకోబు సహోదరుడు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు వారి తమ్ముళ్లలో ఒక ఆయన పేరు కూడా యాకోబు ఉంది. చదివారుగా ఇందాక ఉదయం 13వ అధ్యాయం మత్తయి సువార్త. ఉందో లేదో చూడండి ఆ పేరు. 55, 56 వచనాలు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు ఉన్నాడా? అంటే యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళలో యాకోబు ఉన్నాడు, యోధా ఉన్నాడు, యేసే ఉన్నాడు, ఇంకా సీమోను ఉన్నాడు. కాబట్టి యాకోబు సహోదరుడిని అంటున్నాడంటే యాకోబు పేరు చెప్పుకోవటానికే ఈయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు యాకోబు పేరే చెప్పుకుంటున్నాడు, యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకోలేదంటే యేసుక్రీస్తు వారు ముందు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తమ్ముడిని అని చెప్పుకునే వచ్చే గౌరవం కంటే ఆయన దాసుళ్ళని చెప్పుకునే గౌరవాన్ని ఇష్టపడ్డాడు. రెండవది, యాకోబు కూడా మారాడు. యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళలో అందరూ మారిపోయారు, అందులో యాకోబు గారు కూడా మారి యెరూషలేము సంఘములో ఒక పెద్దగా ఉంటున్నాడు, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పేరు చెప్పాడు. ఎందుకంటే గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. అన్నను గౌరవించి అన్న పేరు చెప్పుకొని ఆయన తమ్ముడిని నేను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఉన్నాడా ఆయన యెరూషలేము సంఘంలో అని అంటే ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లా నేను, సహోదరులారా నా మాట ఆలకించుడి. ఎవరన్నారు అంటే సమస్య వచ్చింది, అన్ని జనుల్లో వాళ్ళు బాప్తిసం పొందారు అని యూదుల్లో బాప్తిసం పొందిన వారు గొడవ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఆల్రెడీ సున్నతి పొందాం, సున్నతి పొంది కూడా మేము యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందాం. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే సున్నతి పొందాలి, బాప్తిసం పొందాలి అని యూదుల్లో నుంచి మారిన వారు సమస్య తెచ్చారు ఇక్కడికి. అన్ని జనులకు సువార్త ప్రకటించబడితే వాళ్ళు అన్ని జనులకి సున్నతి ఉండదు కదా. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందారు. అలా బాప్తిసం పొందిన వారు మళ్ళా సున్నతి పొందాలని యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారు పేచీబెట్టి ఒక దుర్బోధన తెచ్చారు. దానికి పరిష్కారంగా పౌలు గారు, బర్నబా గారు వాదోపవాదాలు చేస్తే ఒప్పుకోలే. యోదయ నుంచి వచ్చిన పెద్దలు ఒప్పుకోకపోతే ఈ సమస్య ఇక్కడ తేలదు అని
యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్దాం, అంటే ఆదిమ అపోస్తుల దగ్గరికి వెళదాం అని వాళ్ళు బయలుదేరి పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి, అపోస్తుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళన్ని విషయాలు ఏమేమి జరిగింది ఏంటి అదంతా చెప్పుకుంటా వచ్చిందే 15వ అధ్యాయం. వచ్చినప్పుడు వాళ్ళ మాటలన్నీ ఎవరు విన్నారంటే యాకోబు గారు విన్నారు. ఆ యాకోబు గారు యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళలో ఒకడైన యాకోబు గారు. ఆయన విని కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు, పేతురు గారు చెప్పింది రైట్, ప్లస్ పౌలు గారు, బర్నబా గారు చెప్పింది రైట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట రక్షించను, కటాక్షించను సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను అంటే మళ్ళీ ఎవరో అనుకోకండి, పేతురు గారికి మరొక పేరు. పేతురు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎక్కడున్నాం? 13వ వచనం అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్నాం. యాకోబు గారు. ఈ యాకోబు గారు ఎవరు? యేసుక్రీస్తు తమ్ముళ్లలో ఒకరైన యాకోబు గారు. ఆయన పేతురు గారు చెప్పింది రైటే, సుమియోను మనకు వివరించి ఉన్నాడు. 15వ వచనం, ఇందుకు ప్రవక్తల వాక్యములను సరిపడి ఉన్నవని చెప్పాడు. అంటే ప్రవక్తల వాక్యాలు పేతురు గారు చెప్పిన దానికి మ్యాచ్ అయినాయి. ఎలాగంటే అని ప్రవక్తల వాక్యాల్లో ఒక విషయాన్ని చెప్తున్నా. అంటే ఈ యాకోబు గారికి ఏం తెలుసు? పాత నిబంధనలు తెలుసు. పాత నిబంధనలో దేవుడు ఇవ్వబోయే రక్షణలో ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యజనులు కూడా రక్షించబడతారన్న విషయం యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళలో ఒకడైన యాకోబు గారికి కూడా తెలుసు అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వెంటనే ఆ రెఫరెన్స్ ఎత్తి చెప్తున్నాడు. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది అని పాత నిబంధనలో విషయాలు తీసుకొని ఎత్తి చెబుతూ ఈయన ఫిక్స్ చేశాడు. అంటే ఈ యాకోబు ఈయన సహోదరుని అని చెప్పుకుంటున్నారు యోధా గారు, ఈ పత్రిక రాసిన యోధా గారు. యేసుక్రీస్తు వారికేమో దాసుడు, యాకోబు గారికేమో సహోదరు. అంటే సంఘములో, యెరూషలేము సంఘములో ఈయన కూడా ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, పెద్దగా ఉన్నాడు కాబట్టి ఈయన సహోదరుని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే యేసుని వెంబడించిన శిష్యులందరూ లోబడే తత్వం ఉన్నవారు, తగ్గింపు జీవితం కలిగిన వారు, యేసు దగ్గరకు వచ్చి నేర్చుకున్నవారు వారు. దీన్ని బట్టి మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండటం నేర్చుకోవాలి. అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నను గౌరవిస్తూ తమ్ముడు మాట్లాడతాడు. మీకు పేతురు గారు, ఆంధ్రేయ గారు ఏమవుతారు తెలుసా? అన్నదమ్ములు అవుతారు. తెలుసా ఆ సంగతి? ఒకసారి బైబిల్లో చూడండి, పేతురు గారు, ఆంధ్రేయ గారు ఏమవుతారు అనేది ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్తలో ఉంటుంది ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము లేదా 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 8వ వచనం ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు, విడివిడిగా చదవకండి. సీమోను పేతురు యొక్క సహోదరుడును ఆంద్రేయ అయిన ఆంద్రేయ, సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అంటే ఆంద్రేయ గారు సీమోను పేతురు యొక్క సహోదరుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. అలాగే ఈ యోధా పత్రిక రాసిన యోధా గారు కూడా ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? యాకోబు సహోదరుడైన యోధా అని నేను అనేది పరిచయం చేసుకుంటున్నాడు. 1వ అధ్యాయము యోధా పత్రిక 1వ వచనాన్ని ఆలోచించాము. మళ్ళీ చదువుదాం ఆ మాట. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు. అందుకని యేసుక్రీస్తు విషయంలో తగ్గించుకున్నాడు,
అన్నను గౌరవిస్తూ పలానా ఆయన తమ్ముణ్ణి అని ఆయన పరిచయం చేసుకున్నాడు. ఇది పరిచయ వాక్యం. దీన్ని 5 భాగాలుగా మనం చేసుకుంటే దీన్ని యోధా పత్రికను ఉన్న వచనాలన్నీ 25 వచనాలు. 25 వచనాలని మళ్ళీ అధ్యాయాలు మళ్ళీ విడగొట్టుకుందామంటే సులభంగా అర్థం చేసుకోవటానికి విడగొట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీన్ని పోస్ట్ మార్టం చేసి మరీ ఆలోచిస్తున్నాం కదా, చీల్చి చెండాడి మరీ ఆలోచించాలి. కాబట్టి విడగొట్టుకుంటే ఈజీగా అర్థమైంది. ఈ 25 వచనాల్లో మొదటి 2 వచనాలు ఈ గ్రంథకర్త పరిచయ వాక్యాలు మాట్లాడాడు. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. 25 వచనాలు యోధా పత్రికలో ఉన్నాయి. యోధా పత్రికలో ఉన్న 25 వచనాల్లో మొదటి 2 వచనాలు గ్రంథకర్త తన్ను పరిచయం చేసుకోవటానికి వ్రాయబడిన వచనాలు. 3వ వచనం 4వ వచనం మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో అనే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. దీన్ని 1-2 వచనాలు ఒక పార్టు, 3-4 వచనాలు ఒక పార్టు, 5వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక భాగం, 17వ వచనం నుండి 23వ వచనం వరకు ఒక భాగం, 24-25 వచనాల వరకు ఒక భాగం. రాసుకునే వాళ్ళ కొరకు మరలా చెప్తాను. 1-2 వచనాలు మొదటి భాగం, 3-4 వచనాలు రెండవ భాగం, 4-5 వచనాలు 5 నుంచి 16 వచనాలు మూడవ భాగం, 17వ వచనం నుండి 23వ వచనం వరకు 4వ భాగం, 24-25 వచనాలు 5వ భాగం. మొదటి 2 వచనాల్లో ఏముంది అంటే గ్రంథకర్త తన్ను పరిచయం చేసుకున్న విషయం ఉంది. 3-4 వచనాలు రెండవ భాగంలో ఈ గ్రంథకర్త ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు అనేది గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు, రాయవలసిన ఉద్దేశాన్ని. 5 నుంచి 16 వచనాల్లో ఏముందంటే అబద్ధ బోధకుల గురించి ఉంది. 5 నుంచి 16 వచనాల్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. అబద్ధ బోధకులను గురించి 3వ భాగంలో ఉంది. 17 నుంచి 20 వరకు ఉన్న వచనాల్లో ఏముందంటే విశ్వాసుల యొక్క బాధ్యత ఉంది, విశ్వాసులకు హెచ్చరికలు ఉన్నాయి. ఏముంది? 17వ వచనం నుండి 23 వరకు ఉన్నాయి. విశ్వాసులకు ఉన్న బాధ్యతలు, విశ్వాసులకే హెచ్చరికలు. చివర 24-25 వచనాల్లో ఏముందంటే ముగింపు మాటలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 1-2 వచనాలు మొదటి భాగంలో ఏమున్నాయి? గ్రంథకర్త పరిచయ భాగం ఉంది. 3-4 వచనాలైన రెండవ భాగంలో ఈ పత్రిక రాసిన ఉద్దేశం ఉంది. 5 నుంచి 16 వచనాలు ఏముంది? అబద్ధ బోధకులను గురించిన విషయాలు ఉన్నాయి. 17 నుంచి 23 వచనాల్లో విశ్వాసుల యొక్క బాధ్యతలు, అలాగే విశ్వాసులకు హెచ్చరికలు ఉన్నాయి. చివరి 24-25 వచనాలు చివరి భాగం 5వ భాగంలో ఏమున్నాయి? పత్రిక యొక్క ముగింపు మాటలు ఉన్నాయి. ఇది ఈ పత్రికను పోస్ట్ మార్టం చేసి మనం ఆలోచించగలిగితే 5 భాగాలుగా తీసుకోవచ్చు. ఇందులో మొదటి వచనం రెండవ వచనం ఏముంది ఇప్పుడు మనం చూద్దాం. మొదటి వచనంలో గ్రంథకర్త తను పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుంటూ ఇంకేమన్నాడు? గ్రంథకర్త యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అయిన దేవుని వలన ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఎలా అంట? దేవుడు ప్రేమిస్తే యేసుక్రీస్తునందు భద్రపరచబడ్డాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు. దేవుడు ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఇంకా ఆయన కుమారుణ్ణి అంగీకరించబడని వారు ఎవరైనా ఉంటే ఈ ప్రాంగణంలో, దేవుడు ప్రేమించాడు కానీ నువ్వు యేసుక్రీస్తులో భద్రము చేయబడలేదు. యేసుక్రీస్తు వారిలో భద్రత లేని వారికి ఇక్కడ ఎల్ఐసి పాలసీలు తీసుకున్నా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నా, ఇంటి చుట్టూ మహా పెద్ద ప్రాంగణం కట్టుకున్నా, కోటగోడలు కట్టుకున్నా భద్రత లేదు. చావు ఎప్పుడైనా ఎట్నుంచైనా వచ్చి చంపేస్తుంది. చంపేసి నీ చావు రెండవ మరణానికి తీసుకెళ్తుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం.
నీ క్రీస్తులోనే భద్రత ఉంది. లైఫ్ ఇన్ క్రైస్ట్, LIC. నీకేం లైఫ్ లేదు. ఒకవేళ నువ్వు దాచిపెట్టుకున్నా, నువ్వు పోయే లోపు ఉంటే వస్తుంది మెచ్యూరిటీ. అయితే వచ్చిన వాటి కోసం నిన్ను లేపేస్తారు, ఒకేసారి ఎక్కువ డబ్బులు వస్తాయి. లేదు, నువ్వు పోతే నీ వాళ్ళకు వచ్చింది. అంటే నువ్వు తిని తినక కూడబెట్టి భద్రత చేసిన ఏమవుతాయి, నీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నిజమైన భద్రత కావాలంటే నువ్వు చనిపోయినా నీకు భద్రత ఉండేది క్రీస్తులో. అందుకే దేవుని ప్రేమ వలన నువ్వు క్రీస్తులో భద్రపరచబడాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా, అంతేనా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని ప్రేమ వలన క్రీస్తులో భద్రం చేయబడితే ఆ క్రీస్తు ద్వారా దేవునిలో నీ జీవం, ఇవన్నీ దేవుడిలో నీ జీవం దాచిపెడితే ఇట్లా చనిపోగానే అలా దేవుడిలో ప్రత్యక్షం అవుతావు. అదే చెప్పాడు యోధా గారు. దేవుని వలన ప్రేమించబడి క్రీస్తులో భద్రము చేయబడి. అంటే నువ్వు క్రీస్తులో నీ జీవితాన్ని భద్రం చేసుకున్నావా? రక్షణ లేదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఎలా పోతామో తెలియట్లా. ఈ మధ్య చూస్తున్నారుగా యాక్సిడెంట్లు, బస్సులు తగిలిపడిపోవటం, భయంకరమైన యాక్సిడెంట్లు. విమానాలు కాలిపోతున్నాయి, విమానాలు కూలిపోతున్నాయి, బస్సులు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, బైకులు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అలా రోడ్డు మీదకు వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో నో గ్యారంటీ. ఈ చావు సంగతి పక్కన పెడితే ఇక్కడ ఎలాగైనా పోతాం. అయితే అర్ధాంతరంగా పోవు క్రీస్తులో నువ్వు భద్రం చేయబడితే. ఎందుకంటే క్రీస్తులో భద్రము చేయబడిన వారికి దేవదూతల భద్రత వ్యవస్థ ఉంటుంది. ఎలా పడితే అలా పోము. ఏ భక్తుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, ప్రమాదాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల కానీ ఎక్కడా చనిపోయినట్టు బైబిల్లో లేదు. సమయం వచ్చి వెళ్ళిపోయారు, లేదా ఎదుటివాడు కుట్ర చేసి చంపాడు మంచివాడైనందుకు. మనుషులకు పర్మిషన్ ఇస్తాడు చంపడానికి దేవుడు, హతసాక్షిగా మారాలంటే. అంతేగాని ఒక ప్రకృతిలోని జీవరాశుల వలనో లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వలనో మనిషి చనిపోడు. ఎందుకంటే నీ జీవం క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడింది. నువ్వు క్రీస్తులో భద్రం చేసుకున్నావు కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి నిన్నెవడో వేరు చేయలేడు. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం నుండి చూడండి ప్రియులారా. రోమపత్రిక 3వ అధ్యాయము 8వ అధ్యాయము 37వ వచనం నుండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు అందరి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనేరదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులో భద్రం చేయబడితే ఏది నిన్నేం చేయలేదు, దూరం చేయలేదు. అబ్బా ఎంత మంచి బంపర్ ఆఫర్ అండి. దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే కూడా ఇంకా నువ్వు దేవునిలో నీ జీవితాన్ని భద్రం చేసుకోలేదంటే నువ్వు తెలివి తక్కువడవో తెలియగలవాడో అనిపించట్లా. లోకంలో నువ్వు తెలియగలవాడు అనుకొని నీకు ఉద్యోగాలు ఇస్తారు, వ్యాపారాలు ఇస్తారు, అన్నీ చేస్తావు. కానీ దేవునిలో నువ్వు బుద్ధిహీనుడు అని చెప్తుంది వాక్యం. నిజం. ఇంత మంచి అవకాశాన్ని చచ్చిపోతే నీకు భద్రతనిస్తుంది. ఇక్కడ భూమి మీద నీకు మంచి కాపుదలనిచ్చే భద్రతా వ్యవస్థ ఎక్కడ ఉంటుందో చెప్పండి. మిలిటరీ వ్యవస్థను మనం చుట్టూ పెట్టుకున్నా వాళ్ళే మనల్ని లేపేయచ్చు. మంత్రుల్ని సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది చంపేశారండి? ఇందిరాగాంధీ దగ్గర నుంచి చూస్తే, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి చూస్తే ఎవరు కాపాడలేరు. భూమి మీద నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా నిన్నెవ్వడు కాపాడలేడు. నీ జీవితం క్రీస్తులో భద్రము చేయబడితే నువ్వు రక్షించబడతావు.
అందుకే గర్వంగా చెప్పుకుంటున్నారు యోధా గారు. ఏమని? తండ్రి అయిన దేవుని వలన ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఈ మాట నిజంగా నువ్వు నిజమైన రక్షణ పొంది బాప్తీసం తీసుకుంటే నాకు డోకా లేదు, నాకు దిగులు లేదు, ఏది నన్ను దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాప నేరదని గర్వంతో చెప్పుకుంటావు. అందుకే క్రైస్తవుడు దేనికి భయపడకూడదు కూడా. నువ్వు భయపడుతున్నావు అంటే నీకు ఈ ఫీలింగ్ లేదని అర్థం. నా జీవం క్రీస్తులో ఉంది. వెనక చిన్నప్పుడు విన్నాను కథలు, మీరు విన్నారో లేదో, ముసలోళ్ళకి తెలుసు బాగా, పెద్దోళ్ళకి. మాయల పకీరు ప్రాణం చిలక ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు చిలక. 7 సముద్రాల అవతల ఒక మర్రి చెట్టుకు ఒక తొర్రలో చిలక. అక్కడ దాకా 7 సముద్రాలు దాటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు తొర్రలో చేయబెట్టి చిలకను తీస్తే ఆ చిలకను చంపితే ఇటు చచ్చిపోతాడంట. కథే, కానీ ఇది వాస్తవం. దేవుని వలన ప్రేమించబడి క్రీస్తు యేసునందు భద్రపరచబడి, అంటే క్రీస్తులో నీ లైఫ్ని ఇన్సూర్ చేయగలిగితే, నువ్వు భద్రం చేయగలిగితే నీకు ఇంకా సమస్య లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీకు ప్రమాదం జరిగి చచ్చిపోవు. నిజంగా చచ్చిపోయిన తర్వాత నువ్వు రెండవ మరణమైన ఆ మరణానికి వెళ్ళవు, నరకానికి. అంత భద్రతా వ్యవస్థను దేవుడు ఉచితంగా ప్రేమ వలన ఇచ్చాడు అంతే. మనం ఏదో గొప్పవాళ్ళమో ఏదో మంచి క్రియలు చేసామని ఇవ్వాల. అది గర్వంగా చెప్పుకుంటున్నారు యోధా గారు. ఇంకేమన్నాడు 1వ వచనంలోనే? తండ్రి అయిన దేవుని వలన ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రమ చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పిలిచాడా పిలుస్తాడా? చాలామంది మారయ్య అన్నాం అనుకో, పిలుపు రావాలండి అంటాడు. వచ్చింది చివరి పిలుపు. ఇప్పుడు పిలిచాడా? ఎలా పిలిచాడు? కార్డు లేదు, కార్డు చుట్టూ పసుపు లేదు, కనీసం ఫోన్లో మెసేజ్ కూడా లేదు. మరి ఎక్కడ పిలిచాడు? దశలోనికి రాసిన మొదటి పత్రిక, దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకి దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పిలుపులు 3 రకాలు ఉంటాయి తెలుసా భూమి మీద. ఎవరన్నా వచ్చి పెళ్ళికి పిలుస్తారు, విందుకి. రెండవది చెప్పండి, చావుకు పిలుస్తారు. మరొక పిలుపు ఉంటుంది, కోర్టు వారెంట్ వచ్చింది అంటే జైలుకి పిలుచుకెళ్తారు. కానీ ఈయన పెళ్ళి విందుకు పిలిచాడు. గొర్రెపిల్ల పెళ్ళి విందుకు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది 19వ అధ్యాయంలో. ఒక మాట చదవండి, 9వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు చాలండి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. గొర్రెపిల్లకి పెళ్లి చేస్తున్నాడు, పిలువబడ్డారు. వచ్చిన వాళ్ళందరూ గొర్రెపిల్లకి వధువు కన్యక అయిపోతారు. ఎలా పిలిచాడు అని అంటే దశలోనికి రాసిన 2వ పత్రికలో ఎలా పిలిచాడో చెప్తున్నాడు. దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి ప్రియులారా. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. సువార్త వలన మిమ్మును. ఏమంటే బాగా వినండి, ఈ ప్రాంతంలో చుట్టూ మైకులు ఉన్నాయి, అంటే చర్చీలు ఉన్నాయి. చర్చీలో ఏం వినపడిద్ది? వాక్యం వినపడిద్ది. చర్చీలో ఏం వినపడిద్ది? వాక్యంలో ఏముంది? సువార్త ఉంది. అంటే సువార్త రోజు వినపడుతుందంటే రోజు దేవుడు ఏం చేశాడు చెప్పండి? పిలుస్తూనే ఉన్నాడు. ఎంతకాలం అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావో అన్ని సంవత్సరాలు నీకు పిలుపు వస్తానే ఉంది, కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. చివరికి వచ్చేయి అంటాడు. ఎక్కడికి?
ఎక్కడికి? ఫైనల్ జడ్జిమెంట్కి. సువార్త వలన పిలిచానంటే సువార్త నీకు వినపడితే దేవుడు పిలిచాడు. దేవుడే ఆహ్వానం చెప్తున్నాడు, నరులారా తిరిగి రండి అని రోజు చెప్తున్నాడు. అంటే రోజు పిలుస్తున్నాడు, అయినా మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. సువార్త వలన మనల్ని పిలిచాడు. పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే పిలువబడిన వారికే రాస్తున్నాడు, వచ్చిన వారికే రాస్తున్నాడు, రాని వారికి రాయట్లా. అంటే క్రీస్తులోనికి వచ్చిన వారికి, క్రీస్తులో వారి జీవితాన్ని భద్రం చేసుకున్న వారికి రాస్తున్నాడు, రాని వారి జోలికి ఆయన పోల. 2వ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఏం విస్తరించాలి? కనికరము, సమాధానము, ప్రేమయు విస్తరించునుగాక. అంటే వచ్చిన వారికి అభివృద్ధి కావాలి అని చెప్తున్నాడు. విస్తరించాలి అంటే డెవలప్మెంట్ అవ్వాలి. పిలుపు విని క్రీస్తులో మీ జీవితాన్ని భద్రం చేసుకొని వచ్చిన వారు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. అందుకే కలుగునుగాక అంటున్నాడంటే మీరందరూ అభివృద్ధిలోకి రావాలి. వచ్చిన వారందరూ అలాగే ఉండిపోకూడదు, వెనక్కి పోకూడదు. ఆ మధ్య ఒక పత్రిక పెట్టాం కదా, ఏం పత్రిక అది? అనుదిన ఆత్మీయ ఆశీర్వాద పరిశీలన పత్రం, ఆత్మీయ జీవిత పరిశీలన పత్రం. అందులో నువ్వు లాస్ట్లోది కదా, క్రీస్తులో అలాగే ఉన్నావా, ఎదిగావా, దిగజారావా కదా, 3 ఆప్షన్లు ఉన్నాయి, ABC అని. మరి ఎదిగావా, అలాగే ఉన్నావా, స్థిరంగా ఉన్నావా, ఇంకా తగ్గిపోయావా? అంటే క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అలాగే అభివృద్ధి చెందాలని కలుగునుగాక అని గ్రంథకర్త యోధా గారు చెప్తున్నాడు. రైట్. 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని పడుచుండగా. చాలమ్మా, ఏమి రాయాలనుకున్నాడు? మీకందరికీ కలిగేడు రక్షణను గూర్చి రాయాలని ప్రయత్నపడతా ఉన్నాడు. రచయిత రాయాలనుకున్న ఉద్దేశం ఏంటి? ఏమి రాయాలనుకున్నాడు? మీకందరికీ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే రక్షణ కలిగిందా, కలిగాడు అంటున్నాడు. అంటే రక్షణ కలగలేదా? వచ్చిన వాళ్ళకి రక్షణ ఉందా లేదా? రక్షణ కలిగిందా లేదా? క్రీస్తులోనికి వచ్చి భద్రం చేయబడ్డారని ముందు వచనంలో చెప్పాడా? చెప్పినాక మళ్ళీ కలిగాడు అంటున్నాడు ఏంటి? ఏమంటే బైబిల్ని జాగ్రత్తగా లాయర్ క్రాస్ క్వశ్చన్లు వేస్తాడు చూసారా, జడ్జి గారు ముందు ముద్దాయిని. అలా తర్కించుకుంటూ చదివితేనే బాగా అర్థమైంది. కలిగిందా, కలుగుతుందా, కలగబోతుందా, ఇలాంటి పదాలన్నీ జాగ్రత్తగా పట్టుకొని ఆలోచిస్తే అందులో డౌట్స్ వస్తాయి. రొటీన్గా చదువుకుపోతే అమ్మయ్య అధ్యాయం అయిపోయింది అని సంకలు కొట్టుకుంటే ఏం అర్థం కాదు. అక్కడ కలిగాడు అంటున్నాడంటే మరి రక్షణ కలిగితేనే కదా క్రీస్తులో ఉండేది. అర్థమవుతుందా మీకు? కలిగాడు రక్షణను గూర్చి మీకు రాయవలనని ప్రయత్నపడుచు ఉన్నాడంటే రక్షణలోకి వచ్చిన వారికి రక్షణ కలగటం ఏంటి? డౌట్ రాలేదా? క్రీస్తులో భద్రం చేయబడ్డారన్న వాళ్ళకి కలిగాడు రక్షణను గురించి రాయాలి. రక్షణలోకి వచ్చారుగా, కలగబోతుంది అంటాడేంటి? అంటే రాగానే రక్షణలోకి నువ్వు కలగలా, నీకు రక్షణ. ఒకసారి రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అమ్మయ్య, రక్షణ అంటే ఇంతేనా? యేసు ప్రభు అయిపోయింది, దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడు, అయిపోయిందా, రక్షణ వచ్చేసింది అంటున్నాడుగా. మరి ఆయన ఏంది కలగబోతుంది అంటున్నాడు యోధా గారు. 13వ వచనం కూడా చదవండి అక్కడే. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడి. అదేంటి? యేసు ప్రభువు అని ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపితే రక్షించబడుతూ అన్నాడు. అయిపోలేదా? అయిపోలా. ఇంకేం చేయాలి?
ప్రభువు నామమును బట్టి తండ్రికి ప్రార్థన చేయాలి. అయ్యా నా పాపాలన్నీ క్షమించు అని ప్రార్థన చేస్తే అప్పుడు రక్షించబడతామంట. అయిపోయిందా? ఈ రెండు పాటిస్తే సరిపోద్దా అంటే ఈ రెండు పాటిస్తే కూడా సరిపోదు అని చెప్తుంది వాక్యం. మార్క్సు వార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు. అంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని హృదయంలో విశ్వసిస్తే రక్షణ కలిగిద్దా అంటే కలగదో. ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలి? ఇంకా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడింది. అయిపోయిందా? ఇంకా అయిపోవాలా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి, నమ్మి బాప్తిసం పొందాలి. తర్వాత అమ్మయ్య ఈ మూడు పాటిస్తే రక్షణ వచ్చేసిద్దంటే ఈ మూడు పాటిస్తే కూడా రక్షణ రాదు. మరి ఇంకేముంది అంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నామము నిమిత్తమును అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడే. అమ్మయ్య అంటే చివరిదాకా సహించాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావు. అంతే. నీకు కలిగేడు రక్షణను కూర్చొని యోధా గారు ఎందుకు రాశాడంటే నువ్వు చివరిదాకా ఇంకా లేవుగా, మధ్యలోనే ఉన్నావుగా. మధ్యలో కోల్పోయే ప్రమాదం ఉందా? బాప్తిసం తీసుకున్నారు, ఎంతమంది మన కళ్ళ ముందు మానేశారు చర్చి? ఎంతమంది తిరుగుతున్నారు? ఎంతమంది దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బతుకుతున్నారు? చూస్తున్నారుగా. అంటే మధ్యలో పోయే ప్రమాదం ఉందా? వాళ్ళకి రక్షణ లేదా? కలిగేడు రక్షణ అంటే చివరి వరకు ఉన్నవాడే రక్షించబడతాడు. మధ్యలో పోయినోడికి రక్షణ ఏమైంది? పోయింది. రక్షణలోకి వచ్చాడు, నిలుపుకుంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. 24వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ వచనం. 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అమ్మయ్య, అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంటే రక్షణ అంటే చివరి దాకా ఉండాలి. బాప్తిసం దగ్గర నుంచి దానికి ముందు మారు మనసు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయటం, నమ్మి బాప్తిసం పొందటం, బాప్తిసం పొందిన అక్కడి నుంచి నీ చివరి దినం వరకు, నీ దినం చేసేదాకా కూడా కాదు, నువ్వు సమాధి పెట్టెలోకి వెళ్ళే లోపే నువ్వు తప్పిపోకుండా ఉండగలిగితే నువ్వు రక్షించబడతావు. మరి ఈలోపు ఏమన్నా చేయాలా? అలా రక్షణను అలా కాపాడుకుంటే సరిపోద్దంటే కాదు, ఇంకేదో చేయాలంటుంది వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చదను. అంటే చివరి వరకు యేసుక్రీస్తు వారి పనులు చేసిన వాడికి, జాగ్రత్తగా చేయవాడికి, అంతం వరకు, అప్పుడు జనుల మీద అధికారం ఇస్తాడు. అంటే రక్షణ నీ చివరి దినం వరకు కాపాడుకుంటేనే ఉంటుంది. చాలామంది చర్చిల్లో ఎలా పడితే అలా బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు, ఎలా పడితే వాళ్ళని వదిలేస్తున్నారు. నువ్వు నమ్మితే చాలు నువ్వు రక్షించబడతావని ఆ ఒక్క మొక్క తీసుకొని ఏలబడుతున్నాడు. 4 గుడ్డోళ్ళు ఏనుగు ఎలా ఉంటుందంటే చెప్పారంట. ఒక గుడ్డోడు ఎలా ఉంటుందంటే స్తంభంలాగా ఉంటుంది అన్నాడంట ఏనుగు. ఒక గుడ్డోడేమో గోడలాగా ఉంటుంది అన్నాడంట. ఒక గుడ్డోడిని అడిగితే ఏనుగు ఎలా ఉంటుందంటే చేటలాగా ఉంటుంది అన్నాడంట. ఇంకొక గుడ్డోడిని అడిగితే చీపురు అన్నాడంట. ఎందుకు వీళ్ళు ఇలా చెప్పారంటే ఆ గుడ్డోడు కాలును తాకి, ఒక గుడ్డోడు కాలు ఎలా ఉంటుంది, స్తంభంలాగా ఉంది కాబట్టి వాడికి అదే తెలుసు, మిగతా బాడీని తాకల, అందుకని స్తంభం అన్నాడు. రెండో వాడు వీపుని తాకాడు, గోడలాగా కనపడింది, వాడికి గోడే అర్థమైంది. అంటే ఏనుగంటే ఇలాగే ఉంటుంది గోడలాగా అని అర్థమైంది. మూడోవాడు చెప్పండి తోకను తాకాడు. తోకను తాకినోడు ఏమన్నాడంటే చీపురు అన్నాడు. ఇంకొక ఆయన చెవుని తాకాడు, ఏనుగు చెవిని. ఎలా ఉందంటే చాట అన్నాడు. అన్న చాట అయిపోయింది. 4 కలిసి
అర్థం చేసుకుంటే నలుగురు చెప్పింది కలిపితే ఏనుగైద్ది, కానీ చేట కాదు, గోడ కాదు, స్తంభం కాదు, చీపిరి కాదు, ఈ నలుగురు కలిపితే అప్పుడు ఏనుగైద్ది. నువ్వు చూసిన వరకే పట్టుకొని నువ్వు నమ్మితే చాలు రక్షించబడతావంటే నమ్మితే రక్షణ రాదు అని చెప్తుంది బైబిల్. అందుకే యోధా గారు ఏమన్నాడు, మనుషులందరికీ కలిగెడు రక్షణ అన్నాడంటే నువ్వు చివరి వరకు రక్షణను కాపాడుకుంటూ యేసుక్రీస్తు నీకు అప్పగించిన క్రియలు జాగ్రత్తగా చేస్తే అప్పుడు నువ్వు రక్షించబడతావు, అప్పుడు నీకు అధికారం ఇస్తాడు, లేకపోతే లేదు. రక్షణ అంటే ఎంత ఉంది. అందుకే కలిగెడు రక్షణను గూర్చి వ్రాయటానికి నేను ప్రయత్నపడుచు ఉండగా, అంటే వచ్చిన వాళ్ళు మనలాగే అపార్థం చేసుకుంటారేమో, అమ్మయ్య బాప్తిసం పొందాను, అమ్మయ్య ప్రభు నామాన్ని ఒప్పుకున్నాను, అమ్మయ్య ప్రార్థన చేశాను, అమ్మయ్య అని ఈ కొద్ది కాలం దేవునిలో ఉండి ఇక నాకేం ప్రాబ్లం లేదు, పరలోకం వెళ్ళిపోతాననే భ్రమలో ఉన్నవాడికి అది కాదురా నాయన, నీకు రక్షణ నీ చివరి దినం వరకు కాపాడుకుంటే ఉంటుంది అనే విషయం రాద్దామని ఈ యోధా గారు ప్రయత్నపడుతూ ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడు, అది ఇంపార్టెంట్ కాదు కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఉంది, అది రాయమన్నాడు. ఏమంటే రక్షణను గూర్చే ఇప్పటికీ చాలామందికి అర్థం కాల. మరి సంఘానికి వచ్చినా రాకపోయినా కానుకిస్తే చాలు వాళ్ళ గురించి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. వాడు ఎలాంటి పోకిరి పనులు చేస్తున్నాడో, బయట ఎంత దుర్మార్గంగా ఉంటున్నాడో వాడి గురించి నువ్వు రికమెండేషన్ చేసి చెప్తే నీ ప్రార్థన ఆయన వింటాడా, వాళ్ళకి బాగు చేస్తాడా? అందుకే నా దగ్గరికి ప్రార్థన చేపించుకోవడానికి వచ్చేవాళ్ళకి అడుగుతాను, నువ్వు వాక్యానుసారంగా బాప్తిసం పొందావా, మంచిగా బతుకుతున్నావా, నువ్వు చర్చికే రాని దానికి నీ గురించి ప్రార్థన చేస్తే నువ్వెవడో రా గురించి రికమెండేషన్ చేస్తావు నన్ను అంటాడు దేవుడు. కాబట్టి ఎలా పడితే అలా ప్రార్థన చేయనని చెప్తాను. జనం ఏమనుకుంటారంటే ఈయనే పాస్టర్ అండి, ప్రార్థన అడిగితే కూడా చేయడు అనుకుంటారు. వాళ్ళకి తెలియదుగా వాక్యం, అంతే అనుకుంటారు. అనుకొని ఏం చేద్దాం, వాక్యం ఎరిగినోడికి అర్థమైద్ది, తెలియనోడికి అపార్థమైద్ది. అందుకే యథార్థవాది చెప్పండి లోక విరోధం అన్నట్టు వాక్యం సరిగ్గా మాట్లాడేవాడిని లోకం గౌరవించదో, లోకం సన్మానించదో, లోకంలో అంతా వ్యతిరేకతే వచ్చింది. చాలా విషయాల్లో ఈ ప్రాంతంలో కూడా నాకు వ్యతిరేకత వచ్చింది. దేవుడి దయ వల్ల అవన్నీ సర్దుమణిగిన. వివాహాల విషయంలో ఖచ్చితంగా నిలబడ్డాను కాబట్టి దేవుడు అలా తప్పించేశాడు. నిజంగా మాట్లాడితే వాక్యానుసారంగా బతికితేనే మనకు రక్షణ, లేకపోతే రక్షణ లేదు. ఆయన రాయాలనుకున్నది ఒకటి, పరిశుద్ధాత్మ ప్రేరేపించి వ్రాయించింది మరొకటి. అప్పుడప్పుడు బోధకులుగా ఉన్నవారికి అర్థమైంది ఈ విషయం. మనం చాలా మ్యాటర్ అంతా ప్రిపేర్ అయిపోయి రాసుకొని ఇక్కడికి వస్తాం, నిలబడి చెప్పేటప్పుడు ఇదేంటి నేను ఈ విషయాలు చెప్పారని అయిపోయినాక మనకు అనిపించింది. ఎందుకంటే ఒకటి చెబుదామని ప్రిపేర్ అయ్యేస్తే ఆటోమేటిక్గా వేరే విషయాల మీదకి వెళ్ళిపోద్ది వాక్యం. అలాగే యోధా గారు కూడా మనుషులందరికీ కలిగిన రక్షణను గూర్చి వ్రాద్దామని ప్రయత్నపడుతుంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడు, అది కాదు ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఉంది, అది రాయ్ అని రాయించాడు. ఏంటి ఆ విషయం? 3వ వచనం కదా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు. నీకు రాయాల్సి వచ్చింది, నేను రాయాలనుకున్నది ఒకటే, మీకు రాయాల్సి వచ్చింది ఒకటి. ఏమంటే పరిశుద్ధులకు ఒక్కసారే బోధ అప్పగించబడిందా, అనేక సార్లు అప్పగించబడిందా? పరిశుద్ధులకు బోధ ఒక్కసారే అప్పగించబడిందా, అనేక సార్లు అప్పగించబడిందా? ఒక్కసారే అప్పగించబడింది. ఎవరికంటే అపోస్తలులకు అప్పగించబడింది. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు. దీని ద్వారా అందరికీ శుభవార్త. చనిపోతే నరకానికి వెళ్ళే వాళ్ళందరికీ గుడ్ న్యూస్. శుభవార్త అంటే ఇంగ్లీష్లో గుడ్ న్యూస్. మనకి ఆస్తి కలిసి వస్తే గుడ్ న్యూస్, రోగం తగ్గితే గుడ్ న్యూస్, ఎగ్జామ్లో పాస్ అయితే గుడ్ న్యూస్, బిడ్డ పుడితే గుడ్ న్యూస్, పెళ్ళైతే గుడ్ న్యూస్ కదా, ఆస్తి కలిసి వస్తే గుడ్ న్యూస్. ఇవి గుడ్ న్యూస్లు. వీటన్నీ ఏ గుడ్ న్యూస్లు అంటే భూమి మీద ఉన్నంత వరకే గుడ్ న్యూస్, పోతే ఇవన్నీ బ్యాడ్ న్యూస్లు అయిపోయినాయి. ఆస్తి పోయింది, బిడ్డ పోయింది, తల్లి పోయింది, ఉద్యోగం పోయింది, అన్నీ పోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? గుడ్ న్యూస్లన్నీ బ్యాడ్ న్యూస్లు అయిపోయినాయి. నిజమైన గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు చనిపోయినా నువ్వు బతికొండటం గుడ్ న్యూస్. అది యేసుక్రీస్తు ద్వారా ఉంటుంది అన్న విషయం, అది నిజమైన సువార్త. అది ఎప్పటికీ సువార్తే. ఒకేసారి శిష్యులకు అప్పగించాడు. ఎక్కడ ఇందాక చదువుకున్నాం కదా, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో
28 అధ్యాయం మత్తయి సువార్తలోను చివరి అధ్యాయాలన్నింటిలో యేసుక్రీస్తు వారు శిష్యులకు అప్పగించాడు. ఒక్కసారి అప్పగించాడు. అప్పగించబడిన సువార్త వారి నుంచి వారికి ఈరోజు మన దాకా వచ్చింది. అది రాద్దాం అనుకున్నాడు. అయితే ఆ సువార్త ఏమైందంటే ముందు రోజుల్లోకి మనుషులందరికీ పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయాల్సి వచ్చింది. అంటే అప్పటికే ఏమైందంటే పేతురు గారి కాలంలో ఇంకా అబద్ధ బోధకులు ప్రవేశించలేదు, కానీ యోధా గారి కాలం వచ్చేసరికి అంటే క్రీస్తు శకం 65 తర్వాత అబద్ధ బోధకులు ప్రవేశించారు. భయంకరమైన అబద్ధ బోధ ఆ సంఘాల్లో వ్యాపించిందండి. అంటే క్రీస్తు శకం 60 తర్వాతే భయంకరమైన అబద్ధ బోధ వ్యాపించిందంటే ఇప్పటికీ ఇలాంటి అబద్ధ బోధలు ఎన్ని వచ్చినాయో తెలుసా? అసలు యేసుక్రీస్తు వారిని గోంగూరలో కరేపాకులాగా ఇంకేది తీసేస్తారే, ఏదో దాంట్లో పురుగులాగా అలా తీసేసినట్టుగా అసలు ఆయన వల్ల ఏమీ కాదు, ఆయన వలన అసలు మనకి ఏ రక్షణ రాదు, ఆయన అసలు పరిశుద్ధుడే కాదు అన్నట్టుగా తప్పుడు బోధలన్నీ మొదటి శతాబ్దంలోనే సంఘాల్లో ప్రవేశించినాయి. దీంతో చాలామంది పాడైపోతున్నారు. కాబట్టి మనుషులందరికీ కలిగే రక్షణను గురించి చెప్పటం కంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏది? ఈ తప్పుడు బోధ గురించి క్రైస్తవులు ఏం చేయాలి? పోరాడాలి. ఏమంటే తప్పుడు బోధల గురించి పోరాడే క్రైస్తవులు ఉన్నారా? చెప్పాలి. పోరాటం అంటే మన ఇళ్లలో వీధుల్లో తగాదలు అడుకున్నట్టుగా పోరాటం కాదు ఇది. పోరాడమన్నాడు కాబట్టి ఈ అన్ని జనులతోనూ క్రైస్తవులతోనూ ఎంత భయంకరమైన గొడవలు జరుగుతున్నాయో మీరు మీడియాలో చూస్తూనే ఉన్నారు. క్రీస్తు పోరాటం వేరు, లోకంలో పోరాటం వేరు. క్రీస్తు పోరాటాన్ని లోకంలో పోరాటంలాగా పోరాడుతున్నారు ఈరోజు. అవతల వాడిని చులకనగా మాట్లాడటం, అవతల వాడిని అలుసుగా మాట్లాడటం, అవతల వాడిని నీచపరచటం, అవతలోడి పర్సనల్ విషయాలు చెప్పి కించపరచటం, ఇక అవతలోడికి నీ మీద బాగా కోపం వచ్చేటట్టుగా ప్రేరేపించే మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటున్నారు వీళ్ళు? మేము క్రీస్తు నిమిత్తం పోరాడుతున్నాం అంటున్నారు. ఆ పోరాటం చెప్పలేదండి. ఆ పోరాటం చెప్పలా ప్రభు. క్రీస్తు నిమిత్తం పోరాడాలంటే పౌలు గారు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట మహాదుర్గాలను పడగొట్టగలిగినంత సామర్థ్యం కలిగినవి అంటాడు. అంటే వాక్యముతోనే మనం పోరాడాలి. వాక్యం ఎలా చెబుతుంది, నువ్వు చెప్పేది తప్పు అని వాక్యాన్ని చూపిస్తూ వాళ్ళకి ప్రేమతో చెప్పాలి, దీర్ఘశాంతంతో చెప్పాలి తప్ప గొడవలు పడి అరుచుకొని ఇలా పోరాటం అనే పదం వచ్చింది కాబట్టి మనం అనుకున్న పోరాటం అక్కడ అప్లై చేయకూడదు ప్రియులారా. శాంతి సమాధానం అంతే. ఎందుకంటే అలా పోరాటం చూస్తే అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైన యేసుక్రీస్తు వారు ఎంతమందితో గొడవలు పెట్టుకోవాలి చెప్పండి? అసలు ఎక్కడ ఆయన గొడవలు పెట్టుకోవాలి? బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చంపినప్పుడు కూడా సైలెంట్గా పక్కెళ్ళిపోయాడు, గొడవ పెట్టుకొని జనాలందరినీ కూర్చుకొని. ఆయన విడుదల చేస్తారా, జైలు గోడలు బద్దలు కొట్టమంటారా అని అంటే ఏముంది చెప్పండి? అలాంటి ఉద్యమ కార్యక్రమాలు ఏమీ ఆయన చేయలేదు. కాబట్టి యోధా గారు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా ఏమందుము, కృప విస్తరించవలని పాపమందు నిలిచిందమా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణ విషయంలో బాప్తీసం పొందితిమని, అంటే మనం చచ్చిపోయాం కదా రక్షణలోకి వచ్చినప్పుడే. ఇంకా పోరాటం ఎలా చేస్తాం అవతల వారితో? క్రీస్తుతో పాటు ఏమయ్యాం మనం? చనిపోయాం. చనిపోయినోడు మళ్ళీ లేచి వచ్చి పోరాడతాడా అంటే పోరాటం. మరి ఈ పోరాటం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన పోరాటం. ఆయుధాలు ఉండవు, కత్తి బట్టడు, కర్ర బట్టడు, ఆయుధాలు ఏమీ ఉండవు, కానీ పోరాడాలి. ఎలా? మనం ఉందగా వాక్కు. ఈ వాక్కుని ఏ కోణంలో వాడాలి? ఆత్మీయమైన కోణంలో వాడి అవతల వాళ్ళకి వాక్యముతో నోరు మూయించాల్సిందే తప్ప
అవతలతో గొడవపడి అవతల వ్యక్తి హర్ట్ అయ్యే విధంగా ఎలాంటి పోరాటం చేయకూడదు. యోధా గారు ఆ పోరాటాన్ని ఉద్దేశించి చెప్పల. వాక్య సంబంధమైన పోరాటం, ఈ తప్పుడు బోధనల్ని మీరంతా తిప్పికొట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఉత్తరాన్ని వ్రాయటం జరిగింది. ఓకే. తర్వాత ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. కొందరు ఎలా చొరబడ్డారంట? పాతకాలంలో సమాజంలో ఎవడైనా తప్పు చేస్తే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఊరు నుంచి వెళ్ళేసేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఊరిలో ఏ ఫంక్షన్లు జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా పిలుపు ఉండేది కదా. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఈ వెలివేత కార్యక్రమం ఉంది. అలా వెలివేయబడిన వారితో గ్రామస్తులు ఎవరో సంబంధాలు పెట్టుకోకూడదు, వాళ్ళని ఫంక్షన్కి పిలవకూడదు. ఎంత రక్త సంబంధులైనా సరే వాళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళని మన జోలికి రానియకూడదు. అది వెలివేయటం అంటే. అలా వెలివేయబడిన వారు రహస్యంగా రాత్రుల్లో ఎప్పుడో మళ్ళీ పట్టణాల్లోనో పల్లెల్లోనో ప్రవేశించి కొన్ని కార్యక్రమాలు చేసేవారంట అప్పుడు. అలాగే మొదటి శతాబ్దంలో కూడా తప్పు చేస్తే సంఘములో ఖచ్చితంగా ఆ వ్యక్తిని వెలివేయాలి. కొన్ని పత్రికలో పౌలు గారు అంటాడు, 5వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మీలో జాగ్రత్తం అన్నదని క్లోయే ఇంటి వారి వలన వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట. అట్టి జాగ్రత్తము అన్ని జనుల్లోనూ జరగదు. అట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే సంఘములో ఎవడైనా తప్పు చేస్తే ఏం చేయాలి? వెలివేయాలి. ఇప్పుడు అది జరిగితే సంఘంలో ఎవడుండడు. సంఘం మందిరంగానే ఉంటుంది, మనుషులందరూ వెలివేయబడాలి. ఎందుకు? అందరూ ఏం చేస్తున్నాం? అందరు తప్పులు చేస్తున్నారు. ఒక్కడిని నిలబెట్టి నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడని నిలబడాలనుకోండి, భయపడి ఏమైనా చెప్పకపోవచ్చు కానీ, ఎందుకంటే వాడు కిరాతకుడు, తర్వాత బయటికి వెళ్ళినాక ఇప్పుడేమో అన్నాడు కానీ బయటికి వెళ్ళినాక నా తాట తెస్తాడని భయపడి చెప్పకపోవచ్చేమో కానీ, వాస్తవంగా నిర్భయంగా ధైర్యంగా చెప్పు అన్నాం అనుకోండి, ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని నేరాలు మోపుతామో తెలుసా? ఒక్కొక్కళ్ళని నిలబడితే నేను ఇన్ని చేశానని మనకే ఆశ్చర్యం వేయాలి కదా. అన్ని తప్పులు ఉన్నాయి. మరి ఎవరిని వెలివేద్దాం? ఎవరిని వెలివేయటానికి అవకాశం లేదు. దేవుడికి అప్పచెప్పి ఆడి కర్మ, వాడి సంగతి నువ్వే చూసుకున్నాయినా అని వదిలేసి మన పని మనం చేసుకుపోవటం. నేను అదే చేస్తున్నా. ఎందుకంటే వెలివేయాల్సి వస్తే అందరిని వెలివేయాలి. ఎందుకంటే అందరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, చాలా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా సంఘానికి వచ్చే విషయంలోనే పాటించట్లేదంటే వెలివేయాలా? రిజిస్టర్ పెట్టినా రాష్ట్రంలో చాలామంది. అంటే ఎంత గుండె ధైర్యమో చూడండి. దేవుడు అంటే కూడా వాళ్ళకి ఏమీ లేదు, భయము భక్తి లేదు. ఏం చేస్తాడు ఎవడు? దేవుడినే. ఆలస్యంగా వచ్చాను ఏం చేస్తాడు? ఎవడన్నా వెళ్ళేస్తాడా? వెళ్ళెత్తే బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘం కాబట్టి చేర్చుకునే సంఘాలు ఎన్ని లేవు? చాలా ఉన్నాయి. పనికి మాలిన వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చే సంఘాలు బోల్డ్ ఉన్నాయి. అడు తాగుబోతా, తిరుగుబోతా, వ్యభిచారం. అయ్యా నాకు బాప్తీసం ఏమైనా ఇచ్చేస్తాడు, వాడు ఎలాంటి వాడు మనకు అనవసరం కదా. అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. తప్పులు చేసిన వారిని సంఘంలో పెట్టుకొని ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెలివేత కార్యక్రమం ఇక్కడ జరగదు, కానీ ఆ రోజుల్లో వెలివేశారు. వెలివేసి వేయబడిన వారు ఏం చేశారంట? రహస్యముగా. ఎందుకు వారిని వెలివేశారంటే వారు తప్పుడు బోధలు తెచ్చారు సంఘంలోకి. అబద్ధ బోధలు సంఘంలోకి తెచ్చారు కాబట్టి వాళ్ళని వెలివేయాల్సి వచ్చింది. ఏమంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఉదయకాలమున ఈ యోధా పత్రిక పేతురు గారి పత్రికకు కొనసాగింపు అని చెప్పాం. పేతురు గారు కూడా ఈ అబద్ధ బోధకుల గురించే హెచ్చరించాడు. 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూశారు ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఎవరి గురించి రాశాడో చూడండి. ఆయన మరియు ప్రవక్తకులు లేదమ్మా, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. ఇప్పుడు ఉన్నారంటున్నాడు యోధా గారు.
కదా. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి పేతురు గారు చెప్పేశాడు. ఇప్పుడు అబద్ధ బోధకులు మనలో ఉన్నారు, వారు రహస్యంగా ప్రవేశించారు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధల నిమిత్తం మీరు పోరాడాలి, వారిని దూరం చేయండి, వారిని మీలో నుంచి వెలేయండి, లేకపోతే చాలా ప్రమాదం. వెలివేయబడిన వారు మళ్ళీ ఏం చేశారంట? రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై, వారికి నిజమైన భక్తి లేకుండా ఏం చేశాడంట? మన దేవుని కృపను, కామాతురత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ కృప వలన వచ్చిన రక్షణను వాళ్ళ శరీర సంబంధమైన ఆ కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగిస్తున్నారంట. అసలు ఈ బైబిల్ వాక్యానికి, ఈ పరిశుద్ధతకి వాళ్ళు చెప్పేదానికి అస్సలు ఏమన్నా మ్యాచింగ్ ఉందా? వ్యభిచారాన్ని నిషేధించాడు. మోహపు చూపుతో చూసేదాన్ని ఆదిలోనే ఖండించమన్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడగనని ఆదిలోనే, చూపులోనే నువ్వు ఆ ఉద్దేశాన్ని మానుకో, చూపునే తిప్పేసుకొని చెప్పినవాడు యేసుక్రీస్తు వారు. ఇలాంటి బోధ చెప్పిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే కామాతురత్వమునకు దుర్వినియోగం. ఈ వాక్యాన్ని ఎలా మలిచారంటే, అసలు ప్రభువారు వచ్చింది మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవటానికే. ఆయన శరీరాన్ని చూడడు, ఆయన ఆత్మనే చూస్తాడు. కాబట్టి నీ శరీరం ఏది అడిగితే దాన్ని నెరవేర్చుకో. కాబట్టి నీకు ఎవరి మీద అన్న కోరిక కలిగిందా తీర్చేసుకో, నో ప్రాబ్లం. ప్రభువు శరీరాన్ని చూడడు. ఎందుకు? ఆత్మయే జీవింపచేయుచున్నది ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి శరీరం అడిగిందల్లా నువ్వు నెరవేర్చేయి, ఆత్మశుద్ధిగా ఉంచుకో. సాధ్యమేనిది? శరీర క్రియలను బట్టి ఆత్మకు కల్మషం అంటిద్ది. మరి అలాంటిది శరీరం నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెరవేర్చుకో, ఆత్మను శుద్ధిగా ఉంచుకో. ఆత్మను కదా ప్రభువు చూసేది, శరీరాన్ని చూడడుగా. దేవుడు నరుని వేషమును చూడడు. కాబట్టి ఇదిగో ఇలాంటి పనికిమాలిన బోధలు తెచ్చి ప్రజల్ని వ్యభిచారులుగా దిచ్చేశారు. ఎవరి మీద ఇష్టం ఉంటే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిగా తీర్చేశాడు. అంటే సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి అబద్ధ బోధకులు సంఘంలో ప్రవేశించారు. ఇప్పటికీ చాలామంది కొన్ని సంఘాల్లో చూస్తేనండి, పేరుకి మేము పెళ్లి చేసుకోకుండా క్రీస్తు కోసం మేము త్యాగం చేసి వివాహాన్ని నిషేధించి మేము కన్యకలుగా ఉన్నామని చెప్పుకునే నలుసు, మేము వివాహాన్ని నిషేధించి పౌలు గారిలాగా ఉన్నాం అనుకుని చెప్పే బోధకులు అక్రమ సంబంధాలు పెట్టుకున్నవి ఎన్నో స్టోరీలు ఉన్నాయి. ఎవడుండమన్నాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా? ఉండమన్నాడా? కామాతురత్వమును ఎందుకు నువ్వు నెరవేర్చాలి చెప్పండి? కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెప్పాడు ఎలాంటి వారి గురించి. పౌలు గారు వారి గురించి రాస్తూ ఏమన్నాడో చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మీరు వ్రాసిన వాటి విషయమై నేను చెప్పున్నదేమనగా, స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు. చూసారా, పౌలు గారు స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు అన్నాడు. కాబట్టి నేను ముట్టకుండా ఉన్నాను, హ్యాపీగా దేవుని సేవ కోసం ఉంటున్నాను నేను అనుకుంటున్నాడు. అయినను మీలో జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి. అంటే నీకు ఓర్చుకోలేని, తట్టుకోలేని పరిస్థితి నీకు ఉందనుకో, పెళ్లి చేసుకో. ఒక్క భార్య, సొంత భార్య ఉండవలను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. చాలమ్మ. ఏమన్నాడు? నువ్వు ఉండగలిగితే పెళ్లి చేసుకోకుండా ఉండు. నేను ఉండలేనండి, నా మనసు నిలబడదండి అని అంటే ఏం చేయమన్నాడు? పెళ్లి చేసుకోమన్నాడు. కానీ వీళ్ళు పెళ్ళి మానేసి దేవుని కోసం సమర్పించుకుంటున్నామని చెప్పి ఇదిగో ఈ యోధా గారు రాసిన పత్రికలోని అబద్ధ బోధకుల్లాగా తయారైపోయారు. వీళ్ళు సేవ చేసి ప్రయోజనం ఏమన్నా ఉందా? సేవ అంతా ఏమైపోయింది? షేవ్ అయిపోయింది. ఎందుకంటే ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఒక్క తప్పు చేసి ఆ తప్పు చేసిన రోజు మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం.
నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన దాన ధర్మాలు, నువ్వు పాడిన పాటలు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు మందిరానికి కొనిచ్చిన వస్తువులు మొత్తం నాశనమే. ఎందుకంటే పాపులు పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు ఆయనకి పాపం అంటే అసహ్యం, ఇంకా పాపులంటే ఇంకా అసహ్యం. ఆయన కాపాడటానికే, పాపులను రక్షించడానికే తన కుమారుడిని పంపించినప్పుడు నువ్వు రక్షించబడి పాపం విడిచిపెట్టి పరిశుద్ధుడిగా తీర్చబడి మళ్ళీ పాపంలో ఎలా పడతావు? కానీ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, ఏం పర్లేదు, నీ కోరిక నువ్వు తీర్చుకో, నో ప్రాబ్లం, దేవుడు ఆత్మనే చూస్తాడు అని ఒక తప్పుడు బోధ చాలా ఉందండి. ఈ తప్పుడు బోధ గురించి మనం మాట్లాడితే దాని గురించే ఒక 2 క్లాసులు అయిపోతాయి. అబద్ధ బోధకుల గురించి మాట్లాడితే దాని గురించే 2 క్లాసులు జరిగిపోతాయి. అంత ఉంది. ఆ మొదటి శతాబ్దంలో ఎలాంటి భయంకరులు సంఘంలో ప్రవేశించారో చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే భయంకరంగా ఉందండి. ఎన్ని రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు తీసుకొచ్చి సంఘాన్ని గలిబిలి చేసి పడేశారు. అందుకే రక్షణను గూర్చి, కలగబో రక్షణను గూర్చి ఆయన రాద్దాం అనుకుంటే అది ఇంపార్టెంట్ కాదు, ముందు సంఘం పాడైపోతుంది. సంఘాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులు ఏం చేయాలి? పోరాడాలి. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. కాబట్టి అది రాయా యోధ అని పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఆ విషయాన్ని రాయిస్తున్నాడు. చదవండి 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తు వారిని విడిచిపెడుతున్నారు. అంటే తప్పుడు బోధ నచ్చిద్దా, మంచి బోధ నచ్చిద్దా జనానికి? చెప్పండి, ఏ బోధ నచ్చిద్ది? వాక్యంలో లేదు. అల్లెలూయ 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 అనమని మెసేజ్లో ఒక 50 సార్లు అంటాడు బోధకుడు. నచ్చిద్దా, నచ్చదా? చేతులు ఉన్న వారందరూ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి అంటే చేతులు ఎత్తితే స్తోత్రం అని ఏడుంది? ఉందా? ఉందా? లేదు. మరి అది చెప్తే నచ్చిద్దా? నచ్చిద్ది. ఎగరండి, గంతండి, ఉత్సహించండి, దేవుళ్ళు ఆనందించండి అనగానే ఎగిరెగిరి గంతులేస్తూ చేతులు మంట పుట్టేదాకా చప్పట్లు కొట్టండి అంటే బాగుంటుందా, బాగోదా? మన సంఘంలో ఇవేమి లేవు కాబట్టి ఉద్యమం లేదు మీ సంఘంలో అంటారు. అసలు జీవం లేని సంఘం అదే. ఉద్యమం సంగతి పక్కన పెడితే జీవమే లేదు ఆ సంఘంలో. కానీ మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్న సంఘాలు బోలెడు ఉన్నాయండి. అందుకే ఏమంటున్నాడు యాకోబు గారు? ఏమంటున్నాడు? మర్చిపోయారు. కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు ఏం చేశారంట? భక్తిహీనులై మన దేవుని కృపను తమ కామాతురత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. అంటే తప్పు చేసేవాడికి ఎవడైనా తీర్పు ఇవ్వటానికి దేవుడు ముందే రాసిపెట్టారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో 2వ మాట చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. ముందేనా? దేవుడు సృజించిన ప్రతి వస్తువుకి ఒక పని ఉంది. పని లేకుండా దేన్ని సృజించలేదు. మరి భక్తిహీనులు ఎందుకు పెట్టావా అంటే, వాడు పుట్టించినప్పుడు భక్తుడే, మంచోడే, కానీ రాను రాను చెడిపోయి భక్తులుగా వచ్చి భక్తిహీనులు అయిపోయారు. వీళ్ళని ఏం చేస్తాడయ్యా దేవుడు అని అంటే, నాశన దినానికి వీరిని దేవుడు పుట్టించాడంట. పూర్వమందే వీరికి తీర్పు నిర్ణయించబడిందన్నమాట. అదే చెప్పాడు 4వ వచనంలో. వీళ్ళకి ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే, వీళ్ళు నాశనానికి వెళ్ళిపోవటానికే ఇదిగో ఈ దరిద్రం వెలగబెడుతున్నారు అంటున్నాడు. 5వ వచనం నుంచి రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 5 అయింది కాబట్టి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, క్రీస్తు యేసునందు మమ్మలను మీ ప్రేమను బట్టి భద్రపరిచి పరలోకంలో కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, సంక్రాంతి సెలవుల్లో
మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ వాక్య ధ్యానముతో మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. లేఖనాలని పరిశోధించడానికి, పరిశీలించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది పిల్లలు కష్టపడి కొంత ధనాన్ని పోగు చేసి వారి కష్టార్జితంలో నుంచి ఎన్నో సదుపాయాలు కల్పించి మధ్యాహ్నం భోజనాలు కూడా సిద్ధపరిచి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి పూనుకున్నారు. అందును బట్టి తగిన ఫలాన్ని వారికి అనుగ్రహింపండి. ఎవరెవరు ఇష్టపూర్తిగా వారి హస్తాలు చాపారో, ఎవరెవరు మనస్ఫూర్తిగా మీ పరిచర్య కొరకు వారి ధనాన్ని, వారి యొక్క పరిచర్యను ఇచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన పిల్లలు, అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. వారందరినీ సురక్షితంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా వారి గృహాలకు చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. మీ వలన వారు మేలు పొందగలిగిన అర్హత వారికి ఉంటే ఖచ్చితంగా వారికి సహాయాన్ని దయచేయండి. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, మానసిక బలహీనత, రుగ్మత అయినా, సంతాన లేమి అయినా, తండ్రి వివాహం కాకపోవటం అయినా, ఏదైనా వారు యోగ్యులైతే వారికి ఖచ్చితంగా మీ వలన మేలు జరిగించమని కోరుకుంటూ ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.